ఇరాన్ మీద అమెరికా దాడి, ఇజ్రాయెల్ దాడిని సౌదీ అరేబియా ఎందుకు ఆపింది? అంటే సౌదీ అరేబియా ఆయిల్ అమ్మే దేశమే, ఇరాను ఆయిల్ అమ్మే దేశమే, అలాగే వెనిజులా ఆయిల్ అమ్మే దేశమే. ఇంతకుముందు వెనిజులా ఆధిపత్యం ఉండేది. ఆ వెనిజులా ఆధిపత్యాన్ని సౌదీ అరేబియా దెబ్బకొట్టగలిగింది. ఇరాన్ మీద ఆంక్షలు పెట్టేటప్పటికి దాని ద్వారా కూడా బెనిఫిట్ సౌదీ అరేబియానే పొందుతూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో సౌదీ అరేబియా ఆయిల్ వ్యాపారం ఒక్కటే కాకుండా మౌలిక సదుపాయాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వాళ్ళ దేశంలోనే అనేక మౌలిక వస్తువులు రోడ్లు వేయటం కావచ్చు, ఒక నగరాలలాగా సృష్టిస్తోంది. అంటే ప్రపంచం ఇప్పుడు సింగపూర్ తరహాలో ఎవడైనా అక్కడికి వచ్చి కంపెనీలు పెట్టుకునేటట్టు అట్లాంటి దాంతోపాటు స్పోర్ట్స్కి ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకొచ్చింది. దానికోసం లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. అవన్నీ వైట్ ఎలిఫెంట్స్గా ఉన్నాయి. ప్రస్తుతానికి కొంతమంది వెళ్తున్నారు, కొంటున్నారు, చూస్తున్నారు. కానీ అదేమి భారీ గ్రోత్, భారీ స్పీడ్ లేదు. దాంతో ఇమ్మీడియట్ ఇన్కమ్ లేదు. ఇప్పుడు తనకుండేటటువంటి ఖర్చులు వీటికి సంబంధించి పరిష్కరించుకోవాలంటే ఆయిల్కి అవుతున్నటువంటి ఆయిల్ రవాణాకి, ఆయిల్ వెలికి తీయడానికి వీటికి అవుతున్న ఖర్చు ప్రకారం వాళ్ళ లెక్క $96 పడుతుందట సౌదీ అరేబియాకి ఒక్కొక్క దాన్ని ఏమంటారు బ్యారెల్కి. కానీ ఇప్పుడున్న ఈ పరిణామాల్లో రష్యా $60కే అమ్ముతోంది, $50 కూడా అమ్ముతుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు యుద్ధం కూడా జరిగితే కనుక ఇంకా పెద్ద సంక్షోభం అవుతుంది. అప్పుడు తాను దెబ్బతింటానన్న ఉద్దేశంతో అమెరికా మీద ఒత్తిడి తెచ్చింది. ఇప్పుడు ఈ కారణంగా ఇదే సిచ్యుయేషన్లో అయితే సౌదీ అరేబియాని అమ్ముకుంటుంది. వెనిజులా దాగిపోయింది, ఇరాన్ దాగిపోయింది. అటు పక్కన ఇది దుబాయ్ మీద వీళ్ళే దుబాయ్కి సంబంధించినటువంటి టీమ్స్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గరే ఆయిల్ కొనుగోలు ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు లాభపడుతున్నారు. ఈ లాభాన్ని సంపాదించుకునే టైంలో చెడగొట్టద్దని అమెరికాని ఆపింది అన్నదే అంతర్జాతీయ నిపుణుల అంచనా.